ద్రౌపదిని బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు గెలవడం చూసి అక్కడున్న రాజులు, ముఖ్యంగా దుర్యోధనుడు మరియు ఇతర క్షత్రియ రాజులు తీవ్రంగా ఆగ్రహించారు. ఒక్క బ్రాహ్మణుడు క్షత్రియ వధువును ఎలా గెలుచుకుంటాడని పెద్ద వివాదం మొదలయ్యింది. అయితే ఈ గందరగోళం మధ్య యాదవుల రాజైన కృష్ణుడు మరియు అతని సోదరుడు బలరాముడు స్వయంవర మండపంలోకి ప్రవేశించారు. వారు ఆ బ్రాహ్మణులను వెంటనే పాండవులుగా గుర్తించారు. అయితే కౌరవుల వైపు రాజులు ద్రౌపదిని బలాత్కారంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు భీముడు మరియు అర్జునుడు తన నిజ స్వరూపాన్ని చూపించి వారిని ధైర్యంగా అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో పాండవులు తమ నిజమైన గుర్తింపును బహిరంగంగా తెలియజేశారు. అయితే పాండవులు సజీవంగా ఉన్నారనే వార్త హస్తినాపురంలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన ద్రౌపదిని గెలిచిన ఆమె తమ 5 సోదరులు వివాహం చేసుకోవడానికి దారితీసింది. మహాభారతంలో విధిరాత మరో కీలక మలుపు తిరిగింది. అయితే ద్రౌపది 5 సోదరులను వివాహం ఎందుకు చేసుకుంది అనే స్టోరీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Until then, please like, share and subscribe to my channel Pravikapya Tarangam. Thank you.